వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డే 30 సిరీస్లో ఉన్నాము. ఈ డే 30 సిరీస్లో మనం నేర్చుకుంటున్న చాప్టర్ వచ్చేసి కోఆర్డినేట్ జియోమెట్రీ. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కనుక ప్లేలిస్ట్ నుంచి లేదా డిస్క్రిప్షన్లో లింక్ నుంచి చూడండి. సో ఫస్ట్ మనం ఈ డే 30 సిరీస్లో 2 మార్క్ సమ్స్ కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి 2 మార్క్ సమ్స్ అనేవి నేర్చుకుందాం. ఫస్ట్ వన్, find a relation between x and y such that the point xy is equidistant. ఏమంటున్నారమ్మా? ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ 7,1 అండ్ 3,5. ఈ 7,1కి 3,5కి మధ్యలో ఒక పాయింట్ ఉంది. ఆ పాయింటే xy. ఈ xy అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ పి xy బి ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్స్ ఏ అండ్ బి. సో ఏకి బీకి అంటే ఇక్కడెక్కడో ఏ అనే ఒక పాయింట్ ఉంది, బి అనే ఒక పాయింట్ ఉంది. ఇక్కడున్న ఈ పీ పాయింట్ అనేది ఎక్స్ వై, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏపీ ఈక్వల్ టు బీపీ. సో ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు బీపీ స్క్వేర్. ఫార్ములా తెలుసు కదా, డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఫార్ములా √ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఫార్ములా రాసుకున్నాము. ఫార్ములాలో ఇక్కడ మనకేంటి, ఫస్ట్ పాయింట్ ఏంటి, x -7. ఇక్కడ ఏపీ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ x,y ఒక పాయింట్ తీసుకుంటున్నాము, ఇంకొక పాయింట్ వచ్చేసి 7,1. సో x -7 హోల్ స్క్వేర్ ప్లస్ y -1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ బీపీ వచ్చేసరికి మనం ఇక్కడ మళ్ళీ సేమ్ అగైన్ x,y అండ్ బి పాయింట్ వచ్చేసి 3,5. x -3 ప్లస్ y -5 హోల్ స్క్వేర్. సో దీన్ని ప్రతిదాన్ని మనం a - b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ -2ab ప్లస్ బి స్క్వేర్, మొత్తం 1 2 3 4ని కూడా సేమ్ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ఎంత 49, 7 2s are 14 ఇంటూ ఎక్స్ -14x ప్లస్ ఇప్పుడు 1 స్క్వేర్ వై స్క్వేర్ -2y ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 9 -6x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 25 -10y. సో ఇక్కడ మనకి x స్క్వేర్ వై స్క్వేర్ వై స్క్వేర్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలినాయి మనకి ఇక్కడ -14x, ఇక్కడ నుంచి -6x, RHS నుంచి LHSకి మూవ్ అవుతే ఏమవుతుంది, అది +6x -2y -10y ఇటు వస్తే +10y. ఇక్కడ ఆల్రెడీ +50 ఉంది, -34 ఈక్వల్ టు 0. 14x -14x plus 6x equal to -8x, -2 plus 10 equal to +8, 50 - 34 it's 16. సో ఇక్కడ నుంచి నేను 8ని కామన్ తీసినట్టయితే -8ని కామన్ తీసుకున్నాం చూడండి, x - y -2 ఈక్వల్ టు 0. సో x - y ఈక్వల్ టు 2. దేర్ఫోర్ విచ్ ఈస్ ద రిక్వైర్డ్ రిలేషన్. మనల్ని క్వశ్చన్లో అడిగింది ఏంటమ్మా, ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ x అండ్ y. ఎక్స్కి వైకి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి, x - y ఈక్వల్ టు 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డిటర్మైన్ ఇఫ్ ద పాయింట్స్ 1,5, 2,3 అండ్ -2,11 ఆర్ కొలీనియర్. మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన 3 పాయింట్స్ని కొలీనియర్ అని మనం ప్రూవ్ చేయాలి. లెట్ ద పాయింట్స్ ఆర్ ఏ 1,5, b 2,3, c -2, -11. ab ఈక్వల్ టు ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా ఏంటి చెప్పండి, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఫస్ట్ ఇప్పుడు మనం చేస్తున్న ఏబీకి పాయింట్స్ వచ్చేసి ఇక్కడ 1,5, 2,3. సో 2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 - 3 3 - 5 హోల్ స్క్వేర్. 2 - 1 ఎంత 1, 3 - 5 ఇట్స్ -2. సో 1 + 4 ఈక్వల్ టు √5. నెక్స్ట్ ఇప్పుడు బీసీ, బి వచ్చేసి పాయింట్ 2,3, సి వచ్చేసరికి -2, -11. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, -4 స్క్వేర్ ప్లస్ -14 హోల్ స్క్వేర్. 4 స్క్వేర్ వాల్యూ 16, 14 స్క్వేర్. మనకి ఎవరికైనా ఒకవేళ 14 స్క్వేర్ వాల్యూ తెలియకపోతే కనుక 14 × 14, 4 4s are 16, 1 4 1s are 4 plus 1 5, 1 4s are 4, 1 1s are 1 6 9 1 196. ఒకవేళ మనకు తెలియకపోతే కనుక మల్టిప్లికేషన్ చేసుకోండి. సో 16 + 196 ఈజ్ √212. నెక్స్ట్ ఏసీ, ఏ వచ్చేసి పాయింట్ అంతా మన క్వశ్చన్లో ఉన్న పాయింట్ 1,5, సి వచ్చేసి -2, 11.
x2 minus x1 whole square plus y2 minus y1 whole square. -2 minus 1 minus 3 square minus 11 minus 5 it's minus 16 square. 3 square ఎంత 9. ఆల్రెడీ చెప్పాను కదా స్క్వేర్స్ తెలియకపోతే ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో. 6 6 jar 36, 6 1 jar 6 plus 3 9, 1 6 jar 6, 1 1 jar 1, 6 5 2, 256. So 9 plus 256 equal to 265. AB plus BC is not equal to AC. ఇక్కడ నేను ఏబీని √5 ప్లస్ √212 చేస్తే √265కి ఈక్వల్ అవుతుందో అవ్వదు. సో ఏబిసి ఆర్ నాట్ కొలీనియర్ పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. థర్డ్ వన్, చెక్ వెదర్ 5, -2, 6, 4 and 7, -2 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. మనకి ఇక్కడ ఇచ్చిన 3 పాయింట్స్ అనేవి ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ అని ప్రూవ్ చేయాలి. లెట్ ఇచ్చిన పాయింట్స్కి ఏబిసి నేమింగ్ ఇచ్చాను. సో అవి ఒక ట్రయాంగిల్ పాయింట్స్ అనుకుంటే డిస్టెన్స్ ఆఫ్ ఎనీ 2 పాయింట్స్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఫార్ములా చెప్పండి. √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఏబి ఈక్వల్ టు √ పాయింట్స్ ఫస్ట్ మనం ఏకి బీకి తీసుకుంటున్నాం కాబట్టి ఏ ఎంత 5, -2, బి వచ్చేసి 6, 4. సో 6 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 2 హోల్ స్క్వేర్. 6 - 5 1, 4 + 2 -6 ప్లస్ 4 + 2 6, 1 square 1, 6 square 36 ఇట్స్ √37. నెక్స్ట్ బీకి సికి చేద్దాం చూడండి. బి వచ్చేసి 6, 4, సి 7, -2, x2 y2 x1 y1. 7 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ -2 - 4 హోల్ స్క్వేర్. 1 square -6 హోల్ స్క్వేర్ ఎంత 36. 1 + 36 ఇట్స్ అగైన్ √37. ఇప్పుడు ఏసీ ఏ వచ్చేసి 0.6, 4 ఏ వచ్చేసి 0.5, -2, సి వచ్చేసి 7, -2. 7 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ -2 -2 హోల్ స్క్వేర్. ఈ -2 అలానే ఉంటుంది. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. -2 + 2 0. సో 2 స్క్వేర్ వాల్యూ ఎంత 4. √4 = 2. ఏబి ఈక్వల్ టు బీసీ. ఇక్కడ మనకి 2 వాల్యూస్ ఈక్వల్ వచ్చినాయి కదా చూడండి. సో దేర్ ఫోర్ ఏబిసి ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు మన వీడియోస్ నచ్చుతున్నాయి, వీడియోస్ నుంచి మ్యాథ్స్ అర్థమవుతుంది అనుకుంటే మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.